ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కార్కు రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పిచ్చింది. ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ నియామకాన్ని పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ను హైకోర్టు కొట్టివేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను సిఫార్సు చేసింది. అయితే వారికి రాజకీయంగా అనుబంధం ఉందంటూ ప్రభుత్వ వినతిని గవర్నర్ తోసిపుచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోదండరాం, అమీర్ అలీ ఖాన్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియమించింది. దీనిపై దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ కోర్టును ఆశ్రయించారు. ప్రొఫెసర్ కోదండరాం ఓ రాజకీయ పార్టీ అధినేతగా ఉండి ఆయనను ఎలా ఎమ్మెల్సీగా ప్రకటిస్తారని దాసోజు శ్రవణ్ తమ వాదనలు వినిపించాడు. ఈ కేసుపై సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు ఎమ్మెల్సీల నియామకాలను కొత్తగా చేపట్టాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు ఊరట లభించగా రేవంత్ సర్కార్కు షాక్ తగిలినట్లయింది. బ్రేకింగ్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించి హైకోర్టు తీర్పుపై పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ తేజస్వి, కాంగ్రెస్ పార్టీకి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఇక గత కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా మీర్ అలీ ఖాన్కి సంబంధించిన ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఒక ప్రతిపాదనలు గవర్నర్కి పంపింది. గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేసిన నేపథ్యం కనబడ్డది. ఈ రెండు అంశాలు ఒకటైతే, గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కుర్రా సత్యనారాయణ, అదేవిధంగా దాసో శ్రవణ్, వీరిద్దరు కూడా ఎమ్మెల్సీ అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కూడా మంత్రిమండలి ఆమోద ముద్ర తెలిపింది. ఆ మంత్రిమండలి ఆమోద ముద్ర తెలిపిన తర్వాత గవర్నర్కు పంపిన నేపథ్యంలో గవర్నర్ వారి యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థతను తిరస్కరించిన నేపథ్యం కనబడ్డది. వారికి ఒక రాజకీయ మూలాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలో వాళ్ళు నాయకులుగా ఉన్నారు కాబట్టి గవర్నర్ కోటాలో వారికి ఎమ్మెల్సీలుగా అభ్యర్థిత్వాన్ని ఇవ్వడం సరికాదు అంటూ కూడా ఆ యొక్క అభ్యర్థిత్వాన్ని కొట్టిపడేసిన పరిస్థితి కనబడ్డది. ఇదే అంశం మరి గతంలో మేము ఎమ్మెల్సీలుగా చేసినప్పుడు మాకు రాజకీయ కోణాలు ఉన్నాయంటూ కూడా గవర్నర్ తిరస్కరించిన నేపథ్యంలో మరి ఇప్పుడున్న ప్రొఫెసర్ కోదండరాం ఒక రాజకీయ పార్టీకే అధినేత కాబట్టి ఖచ్చితంగా ఆయనని ఎట్లా మీరు ప్రతిపాదిస్తారు అనేది కూడా, ఆయనని ఎట్లా ఆమోదిస్తారు అనేది కూడా ఈ యొక్క అంశాలకు సంబంధించి హైకోర్టుకు వెళ్ళారు దాసో శ్రవణ్. ఆ హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో హైకోర్టు ఈరోజు ఒక తీర్పును మాత్రం వెలువరించింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీరిద్దరి అభ్యర్థిత్వాలను కొట్టిపడేసింది. గతంలో ఇచ్చిన మంత్రిమండలి నిర్ణయాన్ని గవర్నరు ఎలా తిరస్కరిస్తుందనేది కూడా ఖచ్చితంగా హైకోర్టు చెప్పిన నేపథ్యం కనబడ్డది. ఈ రెండు అంశాలకు సంబంధించి ఇక మరొకసారి గతంలో ఇచ్చిన మంత్రిమండలి యొక్క ఆదేశాలకు సంబంధించి, వారు ప్రతిపాదించిన ఆదేశాలకు సంబంధించి మరొకసారి పునఃపరిశీలించాలి, కొత్త వారి పేర్లను కూడా సూచించాలంటూ కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక షాక్ మాత్రం తగిలిందనేది మాత్రం చెప్పొచ్చు.